మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. స్వామి, జానకి కంటి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్లో ఎలాంటి పొరపాటు జరగకుండా అంతా బాగా జరగాలి. జానకి చూపు రావాలి. ఈ రోజు నుంచి తనకి చూపొచ్చే వరకు నేను ఉపవాసం ఉంటాను. వారం రోజులు వ్రతం చేస్తాను. కాపాడు స్వామి. జానకి చూపునిచ్చి కొత్త జీవితాన్నివ్వు. నానా నానా, అమ్మ కంటి ఆపరేషన్ పూర్తయింది. తను చాలా బాగుందని డాక్టర్స్ చెప్పారు. అమ్మ చాలా హ్యాపీ అయిపోతుంది కదా నాన్న. ఇంకొక వారం రోజులు నాన్న. ఇన్నేళ్లుగా మనందరం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసాం. అమ్మకి చూపు రావాలని చాలా చాలా ఎదురు చూసాం. ఇప్పుడు ఆ రోజుకి ఎంతో దూరం లేదు నాన్న. అమ్మకి చూపు వచ్చేస్తుంది. మురారి, ఇదిగో పాలు తాగు. మురారి, పాలెందుకు లాగేశావు? ఏమైంది నక్షత్రం? నేను తన్ని నమ్మట్లేదు కదా, అందుకే ఈ ఉక్రోషం చూపిస్తుంది. తను మారిందని నువ్వంటున్నావు. ఇది మారే రకం కాదు వదినా. పైకి అదంతా నటన. లోపల అసలు అలాగే ఉంటుంది. ఆ దేవుడు కూడా దీన్ని అస్సలు మార్చలేడు. ఏంటి నక్షత్రం, నేను నీకోసం ఇంత మంచిగా చెప్తుంటే నువ్విలా చేస్తున్నావు? చూడండి, దీంట్లో ఏముందో చూడండి. ఇదేంటి, నేను పాలు పోసుకొచ్చినప్పుడు లేదు? నువ్వు మురారి కోసం పాలు పోసుకొచ్చినప్పుడు ఇది ఇంకా పైకి తేలలేదు. నేను వెళ్లి పాలు గ్లాసులో పోసుకుందామని చూస్తే అప్పుడే అది చచ్చి పైకి తేలింది. వెంటనే కంగారుగా వచ్చి మురారి చేతిలో గ్లాస్ లాగేసుకున్నాను. నేనేమీ రాక్షసుని కాదు, కట్టుకున్న మొగుడి ప్రాణాలు తీయడానికి. అలా తీయాలనుకుంటే ఇప్పుడు నువ్వు పాలు తాగుతుంటే నేనేం చేయకుండా సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా. అవును, నేను కడుపు వచ్చిందని అబద్ధం చెప్పాను. కానీ ఎందుకు చెప్పాను? చెప్తే నాకేంటి లాభం? మీ అమ్మకి మీకు ఏంటి నష్టం? ఓన్లీ మీకు బిడ్డుందనే ఆశని పెంచుకొని దాన్ని పోగొట్టుకున్నారు. కానీ నేను అనుక్షణం నాకు కడుపుంది, నాలో బిడ్డ పెరుగుతున్నాడు అని ఎన్ని ఊహలు పెంచుకుంటూ వచ్చాను. అది అబద్ధమని తెలుసు. అది బయటపడితే చాలా తిట్లు తినాల్సి వస్తుందని తెలుసు.
కానీ ఎందుకు మోసాను ఆ అబద్ధాన్ని? నీ ప్రేమ కోసం. అవును, నీ ప్రేమ కోసమే నేను అబద్ధం ఆడాను. ఏ ఆడపిల్లకైనా మొగుడు ప్రేమ అందరికంటే ఎక్కువ తనకే దక్కాలని ఆశ ఉంటుంది. నాకు ఉంది. కాని నా ఆశ ఎప్పటికీ సగమే తీరుతూ వచ్చింది. అందుకే కొన్ని రోజుల పాటైనా నీ ఫుల్ లవ్ నాకే దక్కాలని కోరుకున్నాను. నీ అటెన్షన్ అంతా నా మీదే ఉండాలని కోరుకున్నాను. అలాగే పొందాను. కాని ఇప్పుడు ఎంత ప్రేమ పొందాను, అంతకు రెట్టింపు ద్వేషాన్ని చూస్తున్నాను. ఇది భరించడం నా వల్ల కావడం లేదు. అయినా ఎదురు చూస్తున్నాను. నీకోసం చావకుండా ఎదురు చూస్తున్నాను. అయ్యో నక్షత్ర, మురారి నన్ను క్షమించు. పాలల్లో బల్లి పడిందని చూసుకోకుండా ఆ పాలు నీకు పోసుకొచ్చాను. చూసుకోకుండా చేసిన దానికి క్షమాపణలు ఎందుకు లేవుదినా? నిజంగా నక్షత్ర కనుక పాలు చూడకపోయుంటే ఈ పాటికి ఏమై ఉండేదో అనుకుంటేనే భయం వేస్తుంది. నక్షత్ర నిజంగా నిన్ను సేవ్ చేసింది మురారి. చూడు మురారి, నేను పాలల్లో బల్లి పడిన విషయం చూసుకోకుండా అవి తెచ్చి నీకిచ్చాను కాబట్టి వదిన చూసుకోకుండా తెచ్చిచ్చిందని నమ్మి నన్ను క్షమాపణ కూడా చెప్పక్కర్లేదు అన్నావు. అదే నక్షత్ర ఆ పాలు తెచ్చి నీకిచ్చుంటే ఖచ్చితంగా నక్షత్రే కావాలని ఆ బల్లి వేసి మళ్ళీ నన్ను కాపాడినట్టు నటించిందని చెప్పేవాడివి. ఇది మురారి పాజిటివ్ థింకింగ్ కి నెగటివ్ థింకింగ్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ జరిగింది ఒక్కటే, కానీ పర్సన్స్ మారితే మన పర్సెప్షన్ మారుతుంది. అది వద్దు మురారి, నిజాన్ని నిజంగా ఒప్పుకుందాం ప్లీజ్. నక్షత్ర, నువ్వేనా? మురారి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావా? మరి మురారి మీద కక్ష తెచ్చుకుంటానంటాం అబద్ధమా? పిచ్చి మావయ్య, అంతే. అంటే అది ప్లాస్టిక్ బల్లా? అమ్మో 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 నక్షత్ర, ఏమి నటించావు? రే తినరా, రే అన్నం తినరా. రే తినకుండా వెళ్ళిపోతావేంట్రా? తినాలని లేదమ్మా. రే అది పోయినప్పటినుంచి ఇదే తంతు. బలవంతంగా నేను 2 ముద్దలు పెడితేనే కడుపులోకి ముద్ద వెళ్తుంది, లేదంటే అలాగే ఉంటున్నావు. ఏం చేయమంటావమ్మా? నేను తన జీవితం బాగుండాలనుకున్నాను, కానీ నేనే చివరికి తప్పు చేసినట్టు చూపించింది. నన్ను దోషిని చేసింది. తన చావుకి కారణమయ్యానన్న నేరాన్ని ఈ చేతి కంటించి వెళ్ళిపోయిందమ్మా. ఈ చేత్తో అన్నం ఎలా తినగలను? చరణ్, నీ ఆలోచన తప్పురా. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదురా.
రేయ్ చరణ్ ఏమైందిరా? చరణ్ ఏమైందిరా? ఏమైందిరా? ఆ నేరం ఈ చేతికి అంటుకుని కింద పడట్లేదమ్మా. రే రే చరణ్, చూడు చూడు. జరిగిన దానిలో అసలు నేరమే లేదురా. నువ్వెందుకురా నేరాన్ని చేశాననుకుంటున్నావు? చరణ్ అసలు నేరం నందినిదేరా. అది చేసిన నేరం వల్లే మనందరం బాధపడుతున్నాం. ఇంతమంది నేర్పిస్తున్న నేరం దానిది. నువ్వు వజ్రం లాంటోడివి, మంచోడివి. వద్దురా, నువ్వు ఏడవద్దు, బాధపడొద్దు. నీలాంటి మంచోడిని బాధపెట్టిన పాపం దానిది. మావయ్య, అవునరా, నువ్వు ఏడిస్తే ఖచ్చితంగా దానికి పాపం తగులుతుంది. వద్దు మావయ్య, నువ్వెలా శపించకు. నందిని ఆత్మ ఏడుస్తుంది. దానికి కొంచెమైనా పుణ్యం దక్కాలంటే నువ్వు సంతోషంగా ఉండాలిరా. మాయా, అవునరా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే బతికున్నప్పుడు నీ వెంటపడి ఏడ్పించిన పాపం కొంచెమైనా తగ్గుతుంది. ఇలాంటి టైంలో పెళ్ళా? చెడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం చాలా మంచిదంటారు. నందిని ఆత్మకు మంచి జరగాలంటే నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకోవాలి, తప్పదు. అవునరా, మావయ్య చెప్పేది నిజమే. అనుకున్న టైంకి నువ్వు పెళ్లి చేసుకో. పెళ్లిని వాయిదా వేయించొద్దు. స్వామి, జానకి ఆపరేషన్ చేసి 6 రోజులైంది. తనకింకా కట్లు విప్పలేదు. కట్లు విప్పాక తనకి చూపు బాగా రావాలి. నన్ను చూడాలి. ఏంటిని చూడాలి? ఈ ప్రపంచాన్ని చూడాలి. తన చుట్టూ ఉన్న రంగురంగుల చెట్లని, పువ్వుల్ని, పక్షుల్ని చూసి తను సంతోషపడాలి. తను సంతోషం చూసి నేను సంబరం చేసుకుంటాను. అంతా బాగా జరిగేలా చూడు తండ్రి. ఇంకా జానకి ఏ కష్టం రాకుండా చెయ్యి. నాన్నా, 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 ఐమ్ సో హ్యాపీ. నాన్న, రేపే అమ్మకి కట్లు విప్పుతున్నారు నాన్న. రేపే అమ్మకి కట్లు విప్పుతారంట. నువ్వు రోజు అమ్మకి బాగవ్వాలని దేవుడు గది నుంచి కదలట్లేదు కదా. రేపటి నుంచి అమ్మ బాగయి ఇంటికొచ్చేస్తుంది. దేవుడు నీ మాటలు వింటున్నాడు నాన్న. ఆగవే, ఆగు. నీ ఆనందంతో వాణ్ణి పడేసేలా ఉన్నావు. తాతయ్య, అమ్మకి కట్లు విప్పుతారంట తాతయ్య. అమ్మ ఇక మనందరినీ చూస్తుంది. అమ్మ నా పెళ్లి చూస్తుంది. నా పెళ్లి చూడాలనే తన కోరిక తీరుతుంది. అమ్మకి కొత్త జీవితం రాబోతుంది తాతయ్య. అమ్మ కొత్తగా పుట్టబోతుంది. ఇప్పుడు జానకి జీవితంలో వెలుగు రాబోతుంది. ఈ ఇంటికే వెలుగు రాబోతుంది. ఇదంతా దుర్గమ్మ చలవే. జానకి నేను కనపడతాను, కానీ నా జానకిని నేను నోరారా జానకి అని ఎప్పుడు పిలుస్తాను? వదినా, వదినా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళిరా మురారి. బాయ్ వదినా. బాయ్. వదినా, వదినా. ఏమైంది మురారి? ఎందుకంత గట్టిగా అరిచావు? ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది వదినా. రాత్రంతా చాలా కష్టపడి నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యాను. అలాంటి ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్కి వెళ్ళబోతుంటే ఇదిగో ఇలా ఎదురొచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకున్నానో సరిగ్గా ఆ మొహమే చూడాల్సి వచ్చింది. ఇంకా నా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. 100 crores ప్రాజెక్ట్ వదినా. ప్రెజెంటేషన్లో ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినట్టే. 6 నెలల నుంచి నేనెంత కష్టపడ్డానో అదంతా వేస్ట్ అయిపోయింది. మురారి, నేను నీకెదురొస్తే అంతా అశుభమా? మురారి, నక్షత్రం మీద ఉన్న కోపంతో నువ్వలా అంటున్నావు కానీ నక్షత్ర చాలా అదృష్ట జాతకురాలు. తను ఎదురొస్తే అంతా శుభమే జరుగుతుంది.
మనసులో నువ్వెలాంటి నెగిటివ్ సెంటిమెంట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళరా. నీ ప్రెజెంటేషన్ చాలా బాగా జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ మీ కంపెనీకే కన్ఫర్మ్ అవుతుంది. అవును మురారి, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. ఆల్ ది బెస్ట్. నీ విషయం నాకు అవసరం లేదు. మురారి, కాస్త కూల్గా ఆలోచించు. రోజు రోజుకి నాకు ఈ ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావద్దునా? మురారి, మురారి, ఏంటిది మురారి? ఈ ఫేస్ చూడటమే నాకు ఇష్టం లేదని చెప్తుంటే మళ్ళీ తన చేత్తోనే మంచినీళ్ళు ఇవ్వడం ఏంటో వదినా? కావాలని నన్ను ఇరిటేట్ చేయడానికే కదా? నేను కావాలని తీసుకురాలేదు మురారి. నేను తీసుకొచ్చినా అవంతక్క తీసుకొచ్చినా అది నీకోసమే కదా. తాగి వెళ్తే ఏమవుతుంది? నీ చేత్తో మంచినీళ్లు తాగినా అది నాకు విషంతో సమానం. మురారి, పాలల్లో బల్లి పడితే ఆ విషయం చెప్పి నిన్ను కాపాడిన నక్షత్రతో నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు. మురారి, విషంగా మారిన పాలు నువ్వు తాగకుండా నిన్ను కాపాడిన నీ భార్య మీద ఇప్పటికే నీ అభిప్రాయం మారిపోయి ఉండాలి. కానీ ఇంకా నువ్వు నక్షత్రం శత్రువుగానే చూస్తున్నావు. ఓర్చుకుంటుంది కదా అని తనను నువ్విలా ద్వేషించుకుంటూ పోతే చూస్తూ ఊరుకోను. మంచి చెడు చెప్పాల్సిన వాడివి. మేనకోడల్ని రెచ్చగొట్టి నాటకాలు ఆడించింది నువ్వేనా? అందుకేనా వెనకేసుకురావాలని చూస్తున్నావు? మా అమ్మ చెప్తేనే మీ ఇద్దరిని ఇంట్లోకి రానిచ్చాను, కానీ మిమ్మల్ని నేను ఈ ఇంట్లో మనుషులుగా చూడట్లేదు. నన్ను చూడకపోతే చూడకపోయావు గాని నిన్ను నమ్ముకున్న నీ భార్యని కష్టపెట్టకుండా చూసుకో. క్షమించి తనతో సంతోషంగా కాపురం చెయ్యి. లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? సెక్షన్ 428A కింద నీ మీద పోలీస్ కేసు పెట్టి ఫైట్ చేస్తాను. నా మీద లీగల్గా ప్రొసీడ్ అవుతావా? అవును. అద్దు దాటితే నా మేనకోడలికి కోర్టే న్యాయం చేస్తుంది. ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం ఒక భార్య పట్ల ఉద్దేశపూర్వకంగా గాని విచక్షణ రాహిత్యంగా గాని క్రూరంగా ప్రవర్తిస్తూ వేధించే భర్తకి తగిన శిక్ష పడుతుంది. నాకు శిక్ష పడేలా చేస్తావా? అంటే మేనకోడలు మేనమామ ఈ ప్లాన్ కోసమే, ఇలాంటి గొడవల కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే ప్రొసీడ్ అవ్వు. మురారి, మురారి, ఏంటి సరిపోలేదా? ఇంకా కావాలా? ఇప్పుడు వెళ్ళు. సెక్షన్ పేరెత్తినందుకు నేను నిన్ను కొట్టానని కూడా కంప్లైంట్ ఇవ్వు. నేనెవ్వరికీ భయపడ్ను. మురారి, నువ్వు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు. మావయ్య, మురారితో సంతోషంగా కాపురం చేయాలని నేను కోరుకుంటుంటే సెక్షన్ల పేర్లతో మమ్మల్ని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? లేకపోతే ఏంటమ్మా ఇన్ని అవమానాలు? నీ మీద మురారికి ఇన్ని అనుమానాలతో నువ్వు కాపురం ఎలా చేస్తావు? ఇంతకంటే విడిపోయి ఒంటరిగా బతకడం సుఖం. మనశ్శాంతిగా అయినా బతకచ్చు. ఇదిగో నువ్వు ఈ క్షణం ఒప్పుకుంటే చాలమ్మా. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఏ రఘురామ్, నువ్వింకా ఇంకా రెచ్చగొట్టాలని చూడకు.
మురారి ప్లీజ్ దయచేసి మీరు గొడవ పడకండి. మురారి నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళిరా, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాలనే ఎక్సైట్మెంట్ పోయింది వదినా. ప్రాజెక్ట్ మీద నేను పెట్టుకున్న హోప్స్ అన్నీ పోయినట్టే. ఈ రోజు ఇంక నేను ఆఫీస్కి వెళ్ళడమే వేస్ట్.